ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతలకు సంబంధించిన వివాదం గత కొంతకాలంగా కొనసాగుతుంది. నరేంద్ర మోడీ గారు తను డిగ్రీ పట్టాని ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1978లో పొందినట్టు, గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ పట్టాని 1983లో పొందినట్టుగా తన ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ వివరాలని తెలుసుకోవడం కోసం ఒక వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళి తన సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే ఢిల్లీ యూనివర్సిటీ ఆ వివరాలు ఇవ్వడానికి సిద్ధపడలేదు. దాంతో ఆయన ఇన్ఫర్మేషన్ కమిషన్కి అప్పీల్ చేశాడు. ఇన్ఫర్మేషన్ కమిషన్ 2016లోనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది, యూనివర్సిటీ అధికారుల వివరాలను బయట పెట్టాలని. అయినా యూనివర్సిటీ అధికారులు ఇవ్వకపోతే ఆ కేసు హైకోర్టుకు వెళ్ళింది, ఢిల్లీ హైకోర్టుకి. ఢిల్లీ హైకోర్టు ఇప్పటి వరకు విచారించి ఇప్పుడు మేము అవి వ్యక్తిగత విషయాలవి, ఆ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు, ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు చేసింది కరెక్టే, ఆ వివరాలు ఇవ్వక్కర్లేదని చెప్పింది. ఇప్పుడు మరి ఇంత ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి తాను డిగ్రీ పీజీ చేశానని చెప్తే దాని మీద వివాదం కొనసాగుతున్నప్పుడు ఆ వివరాలు ప్రజల ముందు ఉంచవచ్చు కదా. ఎందుకంత దాపరికం, ఎందుకంత రహస్యం? డిగ్రీ పట్టా పొందిన తర్వాత ఉన్నాయని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మనం డిగ్రీ చేసుకుంటే మనం చేసినట్టుగా మన వివరాలు ప్రజల ముందు ఉంచుకోవడం తప్పేముంది దాంట్లో? ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఆ రకంగా దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? ఢిల్లీ యూనివర్సిటీ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వట్లేదని ప్రధానమంత్రి గారు అడగాలి. అడగకపోగా అధికార యంత్రాంగం అంతా అవి అడ్డుకోవడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా ఇప్పుడు రిజల్ట్స్ వస్తే అన్ని పత్రికల వివరాలు వస్తాయి, ఆ హాల్ టికెట్ నెంబర్లు వస్తాయి, ఎవరు ఏమయ్యారో ఆ వివరాలన్నీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. కానీ అవేమి ఈరోజు బయటికి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? రెండోది, ప్రధానమంత్రి డిగ్రీ చేసినప్పుడు లేదా పీజీ చదివినవి ఆ సందర్భంలో తన బ్యాచ్మేట్స్ కానీ తనతో చదివిన వాళ్ళు కానీ ఎవరు ఏ ఒక్కరు కూడా మేము మోడీ గారితో కలిసి చదువుకున్నామని కానీ పరీక్షలు రాసామని కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు ఆ రకంగా ప్రకటించిన పరిస్థితి లేదు. ఇవన్నీ చూస్తుంటే అసలు నిజంగా డిగ్రీ చేశారా, పీజీ చేశారా లేదా అనే అనుమానాలు వస్తున్నప్పుడు ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క వివరాలని ఈ రకమైన ఒక వివాదంగా మారాల్సిన అక్కర్లేదు, అవి ఓపెన్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవి చెప్పకుండా ఈరోజు అనేక మంది అది ఫేక్ డిగ్రీ, ఫేక్ సర్టిఫికెట్ లేకున్నా ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాడని జరుగుతున్న ప్రచారం అడ్డుకట్ట వేయాలంటే ఈ రకంగా సమాచారాన్ని నిరాకరించడం కాదు, సమాచారం ఉన్నది నుండి బహిర్గతం చేయడం ద్వారా వాళ్ళ నోళ్ళు మోయించాలి తప్ప ఈ రహస్యం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంది? ఇంత రహస్యం ఎందుకు అవసరం? అవి ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్నలు. అందుకని ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వివాదాలకు దూరంగా ఆ వివరాలన్నీ బహిర్గతం చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ రకంగా ముందుకు రావాలి తప్ప ఈ దాపరికమైనది దాపరికంగా కొనసాగడం అనేది మంచిది కాదు.